హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ప్యాటర్న్కి జావా ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి అనేది చూద్దామండి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక ఇప్పటికే ఈ ప్యాటర్న్ చూడంగానే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండొచ్చు. మనం ట్రయాంగిల్స్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, ఆ ట్రయాంగిల్స్కి మనం కోడ్ ఎట్లా రాసుకోవాలి, రెండింటిని ఎట్లా జాయిన్ చేయాలి అనేది మీరు ఒక ఐడియాకి వచ్చేసి ఉంటారు. ఒకవేళ నా ప్రీవియస్ ప్యాటర్న్ ప్రింటింగ్ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే, ఒకవేళ మీరు చూసి ఉండి ఒక ఐడియా తెచ్చుకొని ఉన్నా కానీ ప్రాబ్లం లేదండి. అందులో నేను ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఈ వీడియోని చేసేయొచ్చులే అని అనుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్లిచ్ ఉందండి. అంటే ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియో అనుకునే వాళ్ళకి కొంచెం ఇప్పుడు నేను చెప్పే కోడింగ్ అనేది కొంచెం ఎక్కడ మార్చాలి, ఎలా వీటిని ప్రింట్ చేయాలి అనే చోట కన్ఫ్యూజన్ రావచ్చు. రాకపోయినా పర్లేదు, రాకపోయినా మంచిదే. కానీ కన్ఫ్యూజన్ మ్యాక్సిమం వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఎక్కడ మార్పులు చేయాలి ప్రీవియస్ వీడియోస్ కంటే కూడా ఈ ప్యాటర్న్కి ఎక్కడ మార్పులు చేయాలి, ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడలేదు, ఇదే ఫస్ట్ వీడియో అన్నా నో ప్రాబ్లం అండి, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ వీడియోస్ చూడలేదే అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసి అలానే ఆ వీడియోస్ చూడకుండా ఉండకండి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి, ఇంకా మంచిగా అర్థమవుతుంది. ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు మంచి ఐడియాస్ అనేది వస్తాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మన యాజ్ యూజువల్ రొటీన్ డివైడింగ్ ద ట్రయాంగిల్స్. ఓకే, ప్యాటర్న్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రూపంలో మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ డివైడ్ చేద్దాము. ఇదిగోండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్కి ఒక ప్రోగ్రామ్ రాస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక ట్రయాంగిల్ అనమాట. ఈ ట్రయాంగిల్కి ప్రోగ్రామ్ రాస్తాము. ఇండివిజువల్గా ఈ ట్రయాంగిల్స్కి ప్రోగ్రామ్ రాసి రెండింటిని కలుపుతాం. ఎలా కలపాలి, ప్రీవియస్ ప్రోగ్రామ్స్ చూసిన వాళ్ళు ఇలా కలపటం నేను చూపించలేదండి. పక్క పక్కన ఉంటే ఆ ప్రోగ్రామ్స్ని, ఆ ట్రయాంగిల్స్ని కలిపే ప్రోగ్రామ్స్ చూపించాను, ఇలా చూపించలేదు. కాబట్టి ఈ ప్రోగ్రాంలోనే కొత్తగా చూపిస్తున్నాను. అండ్ ఇంకొన్ని ప్రీవియస్ వీడియోస్ కంటే కూడా ప్రీవియస్ వీడియోలో మనం ఒక్కొక్క ట్రయాంగిల్కి 3 లూప్స్ రాసాం. ఒక అవుటర్ లూపు, 2 ఇన్నర్ లూప్స్ రాసాం. ఒక అవుటర్ లూప్ వచ్చేసరికి లైన్ బై లైన్ వెళ్ళడానికి, ఇన్నర్ లూప్స్లో వచ్చేసరికి స్టార్స్కి ఒక లూప్ రాసాం, స్పేసెస్కి ఒక లూప్ రాసాము. ఇప్పుడు అందులో మనము స్పేసెస్ లూప్ అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలా ఎలిమినేట్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ ట్రయాంగిల్కి ప్రోగ్రామ్ రాద్దాము. ఆ ట్రయాంగిల్ నేను ఒకసారి రాసుకుంటున్నాను, ఎందుకంటే ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది మనం డివైడ్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, ఇది మన ట్రయాంగిల్. ఇందులో వచ్చేసరికి ఎన్ని స్పేస్లు ఉన్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం అన్నమాట. ఫస్ట్ అయితే వచ్చేసరికి ఒక అవుటర్ లూప్ రాసుకోవాల్సి ఉంటుంది. అది ఎందుకు, ఈ లైన్ బై లైన్ వెళ్ళడానికి ఎన్నిసార్లు వెళ్ళాలి, 5 టైమ్స్ రావాలి. అంటే 5 టైమ్స్ మనము నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉండాలి. దానికోసం ఒక లూప్ రాద్దాము. ఫర్ ఇంట్ ln is equal to 1, ln less than or equal to 5, ln ప్లస్ ప్లస్. ఓకే, ఈ లూప్ ఏం చేస్తుంది, ఇక్కడ మనం ఈ లూప్లో ఈ స్టేట్మెంట్ రాస్తున్నాం, system.out.println అనేటువంటి స్టేట్మెంట్ రాసామన్నమాట. ప్రతిసారి ఇటరేషన్ జరిగినప్పుడు ఈ ఒక్క లైనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయ్యి మన కర్సర్ అనేది ప్రతిసారి నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, 5 నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఎల్ఎన్ వేరియబుల్ అనేది ప్రతి ఒక్క ఇటరేషన్, అంటే ఈ లూప్లో ఉన్న ప్రతి ఒక్క ఇటరేషను ఈ ఒక్కొక్క లైన్ని సూచిస్తుందండి. మనకి ln 1 అయి ఉన్నప్పుడు కర్సర్ ఇక్కడ ఉంటుంది, 2 అయినప్పుడు ఇక్కడ ఉంటుంది, 3 అయినప్పుడు ఇక్కడ ఉంటుంది, 4 అయినప్పుడు, 5 అయినప్పుడు ఇలా ఇక్కడ ఉంటుంది అన్నమాట. మనం ఈచ్ లైన్లో మళ్ళీ మనం కొన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఈ లైన్లో ఉత్తి స్టార్సే ప్రింట్ చేయాలి, 5 స్టార్స్ ప్రింట్ చేయాలి. ఈ లైన్లో వచ్చేసరికి 4 స్టార్స్ 1 స్పేసు ప్రింట్ చేయాలి.
ఈ లైన్లోకి వచ్చేసరికి 3 స్టార్స్ 2 స్పేస్, ఈ లైన్లో 2 స్టార్స్ 3 స్పేస్ 1 స్టార్ 4 స్పేస్. ఓకే, అంటే ఒక్కొక్క లైన్లో కూడా మనం కొన్ని ఇటరేషన్స్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. కొన్ని ప్రింట్ చేయడానికి కొన్ని నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేవి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి మనం 2 లూప్స్ రాసుకోవాల్సి ఉంటుంది. ఒకటేమో స్టార్స్ని ప్రింట్ చేయడానికి, ఒకటేమో స్పేసెస్ని ప్రింట్ చేయడానికి. ఫస్ట్ వచ్చేసరికి స్టార్స్ని ప్రింట్ చేయడానికి ఒక లూప్ రాద్దాము. ఇప్పుడు ఈ స్టార్ని ఈ పైన అవుటర్ లూప్లో ఉన్న వేరియంట్ని మనం కలిపి కండిషన్ రాసుకోవచ్చా అనేది చూద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి స్టార్ 5 తీసుకున్నాము, ఎందుకంటే స్టార్స్ 5 ప్రింట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. స్టార్ ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ln. ఓకే, అండ్ స్టార్ greater than or equal to ln స్టార్ మైనస్. అండ్ ఇందులో వచ్చేసరికి సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ ln రాయకూడదు, ఎందుకంటే పక్కనే ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ప్రింట్ స్టార్. ఓకే, ఇలా జరిగితే ఏం జరుగుతుంది అనేది కూడా నేను పూర్తిగా డీటెయిల్గా ట్రేస్ చేసి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్టార్స్ ప్రింట్ అవ్వడానికి ln 1 అయి ఉన్నప్పుడు ఈ లైన్లో ఉంటుంది మనకు కర్సరు. అప్పుడు స్టార్ అనేది 5 అవుతుంది. 5 అవుతుంది కాబట్టి 5 greater than or equal to 1. అవును కాబట్టి స్టార్ ప్రింట్ చేస్తుంది. తర్వాత 4 అవుతుంది. 4 greater than or equal to 1, ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది. 3 అవుతుంది. 3 greater than or equal to 1. అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది. తర్వాత 2 greater than or equal to 1. అవును కాబట్టి ఇంకో స్టార్. 1 అవుతుంది. 1 greater than or equal to 1. అవును కాబట్టి ఒకటి ప్రింట్ చేస్తుంది. తర్వాత 0 అవుతుంది. 0 greater than or equal to 1. కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ లైన్లోకి వస్తుంది అనమాట. ఓకే, స్టార్స్ ప్రింట్ చేసాము. ఈ లైన్ వల్ల వచ్చేసరికి మనం స్పేసెస్ ఏం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ స్పేసెస్కి మనం లూప్ రాయలేదు అనుకున్నాము. తర్వాత నెక్స్ట్ లైన్లో మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి ప్లస్ స్పేసెస్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి స్పేసెస్కి కూడా ఒక లూప్ రాద్దాం. ఇంట్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ గమనిస్తే కనుక లైన్ 1 అయి ఉన్నప్పుడు స్పేసెస్ 0 అయినాయి. లైన్ 2 అయినప్పుడు స్పేసెస్ 1 అయింది, అంటే ఒకటి తగ్గుతుంది కదా. దాన్ని ఎలా చూడాలి? స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 స్పేస్ లెస్ దాన్ లైన్. ఇప్పుడు చూడండి ఈ కండిషన్ ఎట్లుంటుందో. అండ్ స్పేస్ ప్లస్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్పేస్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సారీ, కెమెరా యాంగిల్ ఏమన్నా తేడాగా ఉంటే. ఓకే, అలా మనము స్పేస్ అనేది ఇప్పుడు లైన్ 1 అయి ఉందనుకోండి, ఇక్కడ స్పేస్ 1 ఉంటుంది. 1 లెస్ దాన్ 1 కాదు కాబట్టి ఫస్ట్ లైన్లో ఏ స్పేసు ప్రింట్ కాదు. ఒకవేళ లైన్ 2 అయి ఉందనుకోండి, ఇక్కడ లైన్ 2 అయి ఉందనుకోండి, లైన్ 2 అయినప్పుడు స్పేస్ 1 అవుతుంది. 1 లెస్ దాన్ 2 అవును కాబట్టి ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ స్పేస్ ప్లస్ అంటే 1 + 1 అంటే 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 కాదు కాబట్టి ఇక్కడ ఇంకొక స్పేస్ ప్రింట్ చేయకుండా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇది మీకు డీటెయిల్డ్గా అర్థం కావాలంటే నేను ట్రేసింగ్ చేసి చూపిస్తాను. చూడండి, ప్రతి ప్రోగ్రాంలోనూ నేను ట్రేసింగ్ చూపిస్తాను, అలాగే ఈ ప్రోగ్రాంలో కూడా చూపిస్తున్నాను అనమాట. ఓకే, లెట్ మీ రైట్ హియర్. ఫస్ట్ లైన్ 1 అయింది. ఓకే, లైన్ 1 అయి ఉన్నప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఈ లోపలికి వచ్చేస్తుంది. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవడం స్టార్ట్ అవుతుంది. స్టార్ ఈజ్ ఈక్వల్ టు 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లైన్ 1 అవును కాబట్టి ఈ లోపలికి వచ్చేసి ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఎస్టీ మైనస్ అంటే ఎస్టీ 4 అవుతుంది. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది పక్కన. తర్వాత వచ్చేసరికి ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది. తర్వాత ఎస్టీ 2 అవుతుంది మైనస్ అయ్యి.
2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది. అప్పుడు ST 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ST 0 అవుతుంది అనమాట. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి మనకి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేసి ఈ స్పేసెస్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్పేసెస్ లూప్లో మనకి స్పేస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. లైన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. లైన్ లెస్ దాన్ అంటే 1 లెస్ దాన్ లైన్ 1 ఉంది కదా, 1 లెస్ దాన్ 1 కాదు కాబట్టి ఈ లూప్లోకి ఎంటర్ అవ్వకుండా ఈ లూప్లోంచి బయటకు వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. system.out.println ఎల్ఎన్ అనగానే మనకు కర్సర్ ఏమవుతుంది, ఈ లైన్లో ఉన్న కర్సర్ కాస్త కింద లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. ln++ జరుగుతుంది. ln ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. తర్వాత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి దీని లోపలికి వచ్చేస్తుంది. ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ST ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవును కాబట్టి ఒక స్టార్. తర్వాత ST 4 అవుతుంది. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవును, ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుంది. ST ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. అండ్ ST 2 అవుతుంది. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. ST 1 అవుతుంది. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. స్పేసెస్ లూప్ దగ్గరకు వస్తుంది. స్పేస్ అనేది ఇప్పుడు 1 ఉంది. 1 లెస్ దాన్ లైన్ 2 ఉంది. 1 లెస్ దాన్ 2 అవును కాబట్టి ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మనకి స్పేస్ అనేది ++ అవుతుంది. 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. system.out.println కాబట్టి నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి ట్రేసింగ్ జరుగుతూ మనకి స్టార్స్ మొత్తం కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ ప్రింట్ అయినప్పుడు నేను ఈ ప్రీవియస్ వీడియోస్లో 3 లూప్స్ రాసే చూపించాను కదా. ఇందులో స్పేసెస్ లూప్ అనేది తీసేస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తానండి. అసలు నేను ఈ కోడ్కి ఈ ప్యాటర్న్ ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చూపించి తర్వాత ఈ స్పేసెస్ది తీసేస్తే ఏం జరుగుతుంది, లూప్ తీసేస్తే ఏం జరుగుతుంది, కరెక్ట్గా ప్యాటర్న్ ప్రింట్ అవుతుందా, అవ్వట్లేదా, అవ్వకపోతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, నేను మొత్తం కోడ్ అంతా రాసేసాను అనమాట. మీకు చూపించిన కోడే ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. ఎగ్జాక్ట్గా ఆ ప్యాటర్న్ ప్రింట్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ప్రింట్ అయ్యింది. ఇక్కడ నేను చెప్పాను కదా ఒక లూప్ తీసేయచ్చు స్పేస్ది అని. ఇప్పుడు స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోతున్నాయండి మనకి. ఓకే, స్టార్స్ అనేది ఈ లూప్ ద్వారా స్టార్స్ ప్రింట్ అయిపోతున్నాయి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మనకి స్పేసెస్ ప్రింట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ స్పేసెస్ అనేవి ముందుండి స్టార్స్ వెనకాల ఉంటే గనక అప్పుడు మనకి స్పేసెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇన్ని స్పేసుల తర్వాత స్టార్ ప్రింట్ చేయాలి అని ఉన్నప్పుడు మనకి స్పేసెస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే ఫస్టే స్టార్స్ ప్రింట్ అయిపోయి స్టార్స్ ప్రింట్ అయిపోవడం ఉండి తర్వాత స్పేస్లు ఉంటే ఆ స్పేస్లు అసలు మనకి కనిపించవు. ఆ స్పేస్లు మనకు అవసరం కూడా లేదు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ స్పేసెస్ ముందుండి స్టార్స్ తర్వాత ఉంటే ఆ స్పేస్లు అన్నిటినీ వదిలిపెట్టిన తర్వాతే స్టార్ ప్రింట్ చేయాలి కాబట్టి స్పేసెస్ లూప్ కూడా పెట్టాల్సి ఉంటుంది, స్పేసెస్ని కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ స్టార్స్ ముందు వచ్చేసినాయి. దాని తర్వాత మనం స్పేసెస్ ఇచ్చినా ఇవ్వకపోయినా సేమ్ ప్యాటర్నే ఉంటుంది. ఆ స్టార్స్ తర్వాత వచ్చే స్పేసెస్కి అసలు ఇంపార్టెన్సే లేదన్నమాట. కావాలంటే చూపిస్తా చూడండి. ఈ లూప్ని కమెంట్ చేసేద్దాము. ఈ లూప్ని కమెంట్ చేసేద్దాము. అంటే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా చూడండి. చూడండి, అదే ప్రింట్ అయింది.
ఓకే. ఎప్పుడైనా ఇట్లా స్టార్స్ తర్వాత స్పేసెస్ రావాలి అన్నప్పుడు ఆ ట్రయాంగిల్‌లో మనం స్పేసెస్‌కి సెపరేట్‌గా లూప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే. అదయిపోయింది గదా! ఇప్పుడు ఈ ట్రయాంగిల్‌కి చూద్దామండి. అప్పుడే మళ్ళీ ఈ ట్రయాంగిల్ కోడ్ సేము, ఆ ట్రయాంగిల్ కోడ్ సేము అనుకోకండి. తర్వాత 2 జాయిన్ చేసిన తర్వాత మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. 2 జాయిన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లమ్ అనిపిస్తది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఓకే. ఆ తర్వాత వచ్చేసరికి ఈ ఈ ట్రయాంగిల్‌ని, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాసుకుందాము. 5. ఓకే. దీన్ని స్పేసెస్ ఎన్ని, స్టార్స్ ఎన్ని డివైడ్ చేసుకుందాము. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మనం స్పేసెస్ కోసం ఎక్స్ట్రాగా లూప్ రాసుకోవాల్సిన అవసరం లేదు అని. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి 5 లైన్స్లోకి వెళ్ళడానికి ఒక లూప్ రాద్దాము. ఫర్ ఇంట్ ln is equal to 1, ln less than or equal to 5 అండ్ ln ప్లస్ ప్లస్ ఇందులో ఏం జరగాలి, system.out.print ln జరగాలి. అప్పుడు కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు స్టార్స్ని ప్రింట్ చేయాలి. ln 1 అయినప్పుడు 1, ln 2 అయినప్పుడు 2 అలా డిపెండ్ అయిపోయింది ln మీద. కాబట్టి దాన్నే మనం కండిషన్కి రాద్దాము. ఇంట్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు 1 స్టార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ln. ఓకే. 1 అయినప్పుడు 1 ప్రింట్ చేసింది 1 దగ్గర నుంచి 1 వరకు. 2 అయినప్పుడు 2 దగ్గర నుంచి 1 దగ్గర నుంచి 2 వరకు అంటే 2 స్టార్స్ ప్రింట్ చేస్తుంది. అండ్ st ప్లస్ ప్లస్ ఏం ప్రింట్ చేయాలి, system.out.print ఆఫ్ స్టార్. ప్రింట్ ln కాదు, ప్రింట్ ఆఫ్ స్టార్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా మనకి స్టార్ 1 అయి ఉన్నప్పుడు దీనికి కూడా ట్రేస్ చేసి చూపినా ఒకసారి. ఓకే. ln అనేది 1 అయి ఉన్నప్పుడు ln అనేది 1 అయి ఉన్నప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును. ఇక్కడ ఈ కండిషన్ అనమాట. ఓకే. అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ లూప్ కండిషన్ అనేది చెక్ అవుతుంది. st ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అవునా? అవును కాబట్టి ఈ లూప్లోకి ఎంటర్ అయిపోయి ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ప్రింట్ చేసి తర్వాత st అనేది 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఈ లూప్లోంచి బయటకు వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మనకి కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి లైన్ అనేది ప్లస్ ప్లస్ జరిగి లైన్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 అవుతుంది కాబట్టి 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఈ లైన్ లూప్లోకి వచ్చేస్తుంది. తర్వాత st ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ మనకి st అనేది ప్లస్ ప్లస్ జరిగి 2 అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ st ప్లస్ ప్లస్ జరిగి st 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 కాదు కాబట్టి ఈ లూప్లోకి వెళ్లకుండా బయటకు వచ్చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మన కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి ఈ ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా ప్రింట్ అవుతుందా లేదా ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఓకే. సేమ్ ప్రోగ్రామ్ రాశానండి ఇక్కడ కూడా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. స్టార్స్ అనేవి అదే ప్యాటర్న్‌తో ప్రింట్ అవుతున్నాయా లేదా అనేసి చూద్దాము. చూడండి, స్టార్స్ అనేవి సేమ్ ప్యాటర్న్‌తో ప్రింట్ అయిపోయినాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు వచ్చేసరికి ఈ 2 ప్రోగ్రామ్స్‌ని ఎలా కలపాలి అనేది చూద్దామండి. ఈ 2 ప్రోగ్రామ్స్‌ని ఎలా కలపొచ్చు మీరు చెప్పండి. 2 ప్రోగ్రామ్స్‌ని ప్రీవియస్ వీడియోస్ చూస్తే గనక మనకి పక్కన ఉంటే ట్రయాంగిల్స్ మనము ఈ లూప్స్ అంటే ఈ ఈ పెద్ద లూప్‌లో ఉన్నటువంటి చిన్న లూప్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ఒకే పెద్ద లూప్‌లో పెట్టేసేవాళ్ళం. అంటే ఒకే లైన్ లూప్‌లో పెట్టేసేవాళ్ళం. ఒక 4 లూప్సో 3 లూప్సో అవుతాయి. వాటిని ఇందులో పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు అలా పెట్టచ్చా? పెడితే ఏం జరుగుతుంది? ఓకే. అలా ఇన్సర్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఓకే. ఇన్సర్ట్ చేస్తే
ఎలాంటి ప్యాటర్న్ ప్రింట్ అవుతుంది అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఒకవేళ ఇన్సర్ట్ చేయకుండా ఇంకొక మెథడ్ ఏం వాడాల్సి ఉంటుంది, ఇలా పైన ఒకటి కింద ఒకటి రావడానికి. అలా వచ్చినప్పుడు కూడా ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ప్రింట్ అవుతుందా లేదా? అవ్వదండి ఖచ్చితంగా. అవ్వనప్పుడు మనం ఏం చేయాల్సింది, ఒక కండిషన్ అనేది మార్చాలన్నమాట ఒక లూప్లో. ఏ లూప్లో ఏ కండిషన్ మార్చాలి అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జిక్యూట్ చేస్తూ చూపిస్తేనే మంచిగా అర్థమవుతుంది అనమాట. అలా ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తానన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసరికి ప్రీవియస్గా మనం ఫస్ట్ ట్రయాంగిల్కి రాసిన ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్కి రాసిన ప్రోగ్రాము, సెకండ్ ట్రయాంగిల్కి రాసిన ప్రోగ్రాము. ఇప్పుడు ఒకవేళ దీన్ని ప్రింట్ చేస్తే అసలు ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దామండి. నేను ఒకే అవుటర్ లూప్లో, ఒకే లైన్లో ఉన్న అవుటర్ లూప్లో పెడితే మనకి ఎలా ప్రింట్ అయిందో చూడండి. అంటే 2 ట్రయాంగిల్స్ కలిపి, అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి ఇట్లుంది, ఓకే, అండ్ సెకండ్ ట్రయాంగిల్ ఏంటి ఇట్లుంది, ఓకే. ఆ 2 కలిపి మనకి ఇట్లా స్క్వేర్గా పక్కన ప్రింట్ అయినాయి. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, పక్కన ప్రింట్ కాకూడదు 2 ట్రయాంగిల్స్, పైన కింద ప్రింట్ కావాలన్నమాట. పైన క్రింద ప్రింట్ కావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఈ సెకండ్ స్టార్ ప్రోగ్రామ్ ఉంది కదా, దాన్ని కట్ చేద్దాం. ఓకే, Ctrl+X. ఇక్కడ టెంపరీగా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. దీని తర్వాత ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది కూడా లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి కదా. లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి, Ctrl+C, Ctrl+V. ఓకే, ఉండండి చెప్తాను. ఇక్కడ దీన్ని కట్ చేద్దాం, Ctrl+X. ఇక్కడ ఏం ప్రింట్ కావాలి, ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ప్రింట్ కావాలన్నమాట. ఓకే, మీకు అర్థమైందా? ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ఒక లూప్లో పెట్టాను, సెకండ్ ట్రయాంగిల్ అనేది ఇంకో లూప్లో పెట్టాను అనమాట. లెట్ us see అసలు ఎలా వస్తుందో చూద్దాము. దాని తర్వాత అందులో చేంజెస్ ఏం చేయాలో కూడా చూద్దాము. చూడండి వచ్చిందా, సేమ్ కే ప్యాటర్న్ ప్రింట్ అయింది. కానీ మీకు చూపించిన దాంట్లో నేను ఇక్కడ ఒకటే ప్రింట్ అవ్వాలి, ఒక స్టారే ప్రింట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ పై ట్రయాంగిల్కి స్టార్, లాస్ట్ 1 స్టార్ వరకు ప్రింట్ అవుతుంది. కింద ట్రయాంగిల్కి కూడా 1 స్టార్ నుంచే ప్రింట్ అవుతుంది. కానీ మనకి ఈ 2 కూడా ఒక స్టార్తోనే ఉండాలి, అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఒకవేళ దీన్ని 2 దగ్గర నుంచి ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ప్రింట్ అయిందా, ఒకటే స్టార్ ప్రింట్ అయిందా. అంటే మనం ఏం చేసామంటే ఎక్స్ట్రా, అంటే మనకి కింద ట్రయాంగిల్ ఉంది కదా, కింద ట్రయాంగిల్ యాక్చువల్లీ ఇది అనమాట. ఫస్ట్ స్టార్ ప్రింట్ అవ్వకుండా చేసాం. పైన ట్రయాంగిల్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా, అంటే 1 స్టార్ వచ్చేదాకా వీటిని ప్రింట్ చేసాము, 5 లైన్స్. దీన్ని వచ్చేసరికి సెకండ్ స్టార్ నుంచే ప్రింట్ అయ్యేలాగా చేసామన్నమాట. ఈ చేంజెస్తో ఇలా మనం ఏ ప్యాటర్న్కి అయినా కానీ ఇలా మనం కోడ్ని చేంజెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట మన ప్యాటర్న్ కోసం. ఓకే, ఇప్పటికైతే ఇదే ఈ వీడియో అండి. ఈ వీడియోలో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వెడ్నెస్డే కూడా జావా మీద ప్రోగ్రామ్స్ వస్తాయండి. ఈ స్టార్ ప్యాటర్న్సే కాదు, ఇంకా నెంబర్ ప్యాటర్న్స్ అవన్నీ కూడా చూద్దాము ఈజీగా ఎట్లా రాసుకోవాలనేసి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వెడ్నెస్డే కూడా మీకు ఒక జావా రిలేటెడ్, ప్యాటర్న్ రిలేటెడ్ వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.